పరువు కోల్పోయావా? సమాజంలో విలువను కోల్పోయావా? చక్కటి ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆర్థికంగా చితికిపోయి ఆస్తిని కోల్పోయావా? నీ బ్రతుకులో కోల్పోయిన వ్యక్తిగా, సర్వాన్ని కోల్పోయిన వ్యక్తిగా, సమస్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఒకవేళ ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావా? నేను ప్రకటించే నా యేసు క్రీస్తు మోడు బారిన జీవితాలను చిగురింప చేసేటువంటి దేవుడు. ఇది ఎండిపోయిన బ్రతుకు, ఇక ఇది బ్రతకదు. వీళ్ళ సంసారం బాగుకాదు, వీళ్ళ చాప్టర్ క్లోజ్ అని ప్రజలు నీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారా? ఇదే మాట మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతున్నాడు. మీ కుటుంబాన్ని చూసిన ప్రతి వ్యక్తి వీళ్ళ జీవితాలు క్లోజ్ అయిపోయాయిరా, మొద్దులైపోయినాయి వీళ్ళ బ్రతుకులు, ఇక వీళ్ళ బ్రతుకులు బాగుపడో అని ప్రజలు అనటమే కాదు, నీ పరిస్థితి చూసినప్పుడు కూడా మంచి రోజులు రావేమో, మేలైన దినాలు రావేమో, ఇక బ్రతుకంతా ఇలా ఎండిపోయినట్లుగానే మిగిలిపోతుందేమోనని కృంగిన స్థితిలో, ఎండిన స్థితిలో ఈ రాత్రి వస్తే నేను ప్రకటించిన నా యేసు క్రీస్తు మోడు బారిన జీవితాలను మరలా చిగురింప చేసే దేవుడు, కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు అనుగ్రహించేటువంటి దేవుడు. యేసు నామం పేరిట కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు నీకు అనుగ్రహించును గాక.